తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా? మనకి ఈ నెలలో మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పెంచుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పినప్పటికీ దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఇప్పటివరకు అయితే రాలేదు. ఇక మనకి నిన్న వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మనకి ఈ నెలలో ఏదైతే మనకి డబ్బులు జమ చేయనున్నారో పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో ఇక మనకి తెలంగాణలో ఈ నెలకు సంబంధించినటువంటి మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెల 28వ తారీఖు మనకి దాదాపు 29వ తారీఖు నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఎటువంటి అవకతవకలు లేకుండా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు 4,016 రూపాయలు విడుదల చేస్తే ముందుగా ఏ జిల్లాల నుంచి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు పొందలేకుండా ఉన్నటువంటి వారు ఇప్పుడు జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు జమ చేసుకున్నటువంటి వారు మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు పొందని వారు దీనికైతే అర్హులు. ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో కూడా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో జమ చేసేటువంటి చివరిలో మార్చి నెల పెన్షన్ డబ్బులు మళ్ళా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం లేదని అయితే వివరించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ మార్చి నెల 30వ తారీఖు ఏదైతే ఈ ఏప్రిల్ నెల 30వ తారీఖు 29వ తారీఖు నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల ద్వారా మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. జిల్లాల వారీగా ఏదైతే ప్రతి నెలలో జమ చేస్తారో అలాగా. ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రాబోతున్నటువంటి మే నెల లేదంటే జూన్ నెలలో ఈ 2 కొత్త పథకాలను అయితే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రానున్నటువంటి 2 లేదంటే 1 నెలల్లోనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.